పరిపాలన చేతకాని వాడికి విజనరీకి ఉన్న తేడా చెప్తాను చూడండి. ఈ రోజు నుంచి రేపటి నుంచి మన ఆంధ్రాలో గవర్నమెంట్ స్కూల్స్ ఓపెన్ చేస్తున్నాం. మరి మనం ఇదే రోజున రూలింగ్లో కూడా రావడం జరిగింది. కానీ స్కూల్కి పంపించవలసిన కిట్లు, స్కూల్ బ్యాగులు, షూలు, బెల్ట్లు, తదితర వస్తువు సామాగ్రి అంతా కూడా మన పాత సీఎం, ఎక్స్ సీఎం జగన్ గారి ఫొటోస్తో, జగన్ గారి సింబల్స్తో, పార్టీ సింబల్స్తో, పార్టీ కలర్స్తో ఆల్రెడీ పంపించడం జరిగింది. మొత్తంగా ఈ యొక్క కార్యక్రమానికి 770 కోట్లు ఖర్చు పెట్టున్నారు. అదే జగన్ గారు ఈరోజు సీఎం అయ్యి ఉంటే, ముందు ప్రభుత్వం వాళ్ళది అదే ఉంటే ఆ 750 కోట్లు పోయినా పర్లేదు, వెనక్కి రప్పించండి, అవన్నీ మార్చండి, ఆయన ఫోటో ఉండకూడదు, ఆయన పేరు ఉండకూడదు, తీసేయండి అంటారు. కానీ ఈరోజు మన నాయకుడు, విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం చెప్పుకోదగ్గ నిర్ణయం. ఈ సంవత్సరానికి ఆల్రెడీ 770 కోట్ల ఖర్చుతో ఇవన్నీ చేశారు కాబట్టి వెనక్కి తెప్పించాల్సిన పని లేదు. కిట్లను ఎవరు వాళ్ళకి ఇవ్వండి అని చెప్పి ఆయన చెప్పడం. ఇలాంటి నాయకుడినయ్యా మనం కోల్పోయాం 2019 నుంచి 24 వరకు. అందుకే మన ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఈరోజు ఈ విధంగా ఉంది. కాబట్టి ప్రజలు ఆలోచించారు. 175కు 164 సీట్లు ఇచ్చి వాళ్ళకి కేవలం 11 సీట్లు ఇచ్చి మూలలో కూర్చోబెట్టారు. విజనరీ లీడర్ ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేశాడు. రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతాడు. జై సిబిఎన్.